పేరెంట్స్ కోసం కానీ మీ సెకండరీ మొబైల్గా కానీ లేదా ఒకవేళ మీరు లైట్ యూజర్ అయ్యి గేమింగ్స్ ఆర్ ఓన్లీ వాట్సాప్కి యూట్యూబ్స్కి కాల్స్కి సరిపోద్ది అనే ఒక మొబైల్ కావాలంటే బడ్జెట్ సెగ్మెంట్లో మోటోరోలా G45 అనేది ఒక బెస్ట్ ఫోన్. ఈ మొబైల్ వచ్చేసి మీకు కేవలం 13,000 రూపాయల లోపే వస్తుందన్నమాట. కార్డ్ ఆఫర్స్ ఇవేమీ కలపకుండా 6GB 128GB వేరియంట్. ఇది మనకు కేవలం ఫ్లిప్కార్ట్లోనే అవైలబుల్ ఉంది. కార్డ్ ఆఫర్ యూజ్ చేస్తే మీకు 1000 రూపీస్ దాకా ఆఫర్ అయితే లభిస్తుంది. మనకి బాక్స్లో మొబైల్ ఫోన్తో పాటు 20W ఫాస్ట్ ఛార్జర్ని, ఒక ఛార్జింగ్ కేబుల్ని, సిమ్ ఎజెక్టింగ్ టూల్ని మరియు ఒక TPU కేస్ని కూడా ఇచ్చారు. కేస్ క్వాలిటీ పర్లేదు, వాడచ్చు. మీకు ఇదే ప్రైస్ రేంజ్లో యాడ్స్ లేకుండా సేమ్ ప్రాసెసింగ్ పవర్తో CMF ఫోన్ 1 కూడా మనకి లభిస్తుంది. కాకపోతే డిఫరెన్స్ ఏంటంటే యూఏ అన్నమాట. మోటరోలా యూఏ కొంచెం యూజ్ చేయడానికి ఈజీగా ఉంటుంది పేరెంట్స్కి CMF ఫోన్ 1తో కంపేర్ చేస్తే. అందువల్ల మోటరోలా G45 అనేది ఒక మంచి బై ఆప్షన్ అవుతుంది పేరెంట్స్ కోసం అయితే. మనం ఫోన్ ఓవర్వ్యూ చూసుకుంటే బాటమ్ సైడ్ 3.5mm హెడ్ ఫోన్ జాక్, Type-C పోర్టు, డ్యూయల్ స్పీకర్తో అయితే మనకు వస్తుంది. ఇంకా సైడ్ చూసుకుంటే పవర్ బటన్ ప్లస్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ అయితే ఇచ్చారు. అప్ సైడ్ వచ్చేసి మనకి సెకండరీ మైక్ ఇచ్చారు. ఇది డాల్బీ అట్మాస్కి సపోర్ట్ ఉంది. బ్యాక్ సైడ్ వచ్చేసి మీకు 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా ఉంది. ఇది వచ్చేసి వీగన్ లెదర్తో వస్తుంది అన్నమాట ఫోన్ మీకు. ఫ్రంట్ డిస్ప్లే మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3తో ప్రొటెక్ట్ చేశారు. బ్యాక్ సైడ్ వీగన్ లెదర్ అవడం వల్ల బ్రేక్ అయ్యే ఛాన్సెస్ అయితే లేవు. ఈ మొబైల్ ఫోన్లో మనం 2 సిమ్లతో పాటు మెమరీ కార్డ్ కూడా అయితే యూజ్ చేయొచ్చు 1 TB దాకా. ఈ డిస్ప్లే వచ్చేసి మీకు AMOLED డిస్ప్లే అయితే కాదు, ఇది IPS LCD డిస్ప్లే. మరీ అంత బ్రైట్ కాలేదు, మరీ అంత డల్గా అయితే లేదు, చూడడానికి బాగానే ఉంది. ఈ ఫోన్ డిస్ప్లే వచ్చేసి మీకు 120Hz రీఫ్రెష్ రేట్కి అయితే సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ వచ్చేసి నేను యూజ్ చేసేది 4GB RAM 128GB వర్షను. ఇది వచ్చేసి మీకు డైరెక్ట్గా Android 14తో అయితే అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తుంది. వీళ్ళు 2 years అంటే 15, 16 దాకా అయితే మీకు సాఫ్ట్వేర్ సపోర్ట్ అయితే చేస్తుంది. కానీ మోటరోలా అయితే సాఫ్ట్వేర్ అప్డేట్ చాలా స్లోగా ఇస్తుంది. ఈ మొబైల్లోని 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అండ్ 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా యూజ్ చేసుకొని మనం డే టైంలో మంచి క్వాలిటీతోనే ఫోటోలు తీయచ్చు. నైట్ టైం అయితే లైట్గా నాయిస్ వస్తుంది. వీడియో అయితే మీరు ఓన్లీ ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరా యూజ్ చేసి ఫుల్ హెచ్డీలో మాత్రమే రికార్డ్ చేయగలరు. సో ఇది ఫ్రెండ్స్ మోటో G45 అన్బాక్సింగ్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ స్మైల్ మామ. థ్యాంక్ యూ.